నేను ఈరోజు ప్రస్తుతం మహాకుంభమేళకి రావడం జరిగిందనమాట. అసలు ఫస్ట్ టైం నాకు కూడా ఎట్లా వెళ్ళాలో కూడా నాకు తెలియట్లేదు. చూస్తున్నా అన్ని కనుక్కొని వెళ్తాను అక్కడికి. ఇక్కడ బ్రిడ్జి ఎక్కడానికి లైన్ పెట్టారంట. యూటర్న్ తీసుకోవడానికి వచ్చిన జనం అంతా, క్రౌడ్ అంతా ఇక్కడ జామ్ అయిపోయింది. చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు వీలైనంత వరకు అక్కడ సంఘం, ప్రయాగరాజ్ సంఘం దాకా వెళ్తాను. ఇక్కడ చూసిన భక్తులతో చాలా చాలా కలకలలాడుతుంది ఈరోజు ప్రయాగరాజు. ఎట్టకేళ్ళకి నేను ప్రజెంట్ సంఘం పాయింట్ దగ్గరికి చేరుకున్నాను అనమాట. అక్కడ చూడండి, కుంభమేళాలో ఎంతమంది భక్తులు డివోటీస్ ఉన్నారు. అసలు లక్షల మంది. ఈ పక్క ఎంతమంది ఉన్నారు, ఆ పక్క కూడా అంతే మంది ఉన్నారు. అలా చూడండి భక్తులు ఎంతమంది విచ్చేస్తున్నారో. రిస్క్ చేసి లోపలికి వచ్చి ఇక్కడ బోట్ మీద ఇక్కడ టబ్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని స్నానం ఆచరిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. నేను ఈరోజు ప్రస్తుతం మహాకుంభమేళకి రావడం జరిగిందనమాట. ఇప్పుడు 9A జంక్షన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను సంగం పాయింట్కి వెళ్తున్నా. చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా ఎక్కువ మందిలో ఇచ్చేస్తున్నారు ఇక్కడికి. అసలు ఫస్ట్ టైం నాకు కూడా ఎట్లా వెళ్ళాలో కూడా నాకు తెలియట్లేదు. చూస్తున్నా అన్ని కనుక్కొని వెళ్తాను అక్కడికి. చూసారా, ఇది 9A జంక్షన్ అనమాట. ఇప్పుడే నేను గంగా కావేరికి ఎక్స్ప్రెస్కి రావడం. సంగమం పాయింట్కి వెళ్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటే నడుచుకుంటూ వెళ్తాను. నాకు తెలియదు కాబట్టి అందరూ ఎలా వెళ్తున్నారు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ డైరెక్షన్ వెళ్ళిపోతే మనం తొందరగా చేరుకుంటాం అనమాట. అందరూ ఇటువైపు వెళ్తారు అనమాట. 9A జంక్షన్లో దిగేసి అందరూ ఆ జంక్షన్కి వెనక భాగాన్ని ఉన్న లైన్లో వచ్చేసి ఇక్కడ బ్రిడ్జి ఎక్కుతున్నారు. చూద్దాం అంతా ఎటు వెళ్తుందో. ఇక్కడ పోలీసు వారు చాలా చక్కగా డైరెక్షన్స్ ఇస్తున్నారనమాట. ప్రజల్ని అందరినీ, వచ్చే భక్తులందరినీ కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎట్లా పంపించాలనేది మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ ఇటు పంపిస్తున్నారు. ఇక్కడ అందరు గ్యాదర్ అయ్యారు కొంతమంది. మరి వీళ్ళని ఏ లైన్లో పంపిస్తారో తెలీదు. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చినారనమాట. ఇక్కడ నుంచే ట్రాఫిక్ జామ్ అయింది మనకి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చాలా చక్కగా ఈ యొక్క జనసంద్రాన్ని మళ్ళిస్తున్నారనమాట. ఇలా చాలా చూడండి, ఇక్కడ నుంచే ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు జంక్షన్ బయటకు రాగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మరి ఎన్ని కిలోమీటర్లు నడవాలో తెలియదు. ఒకసారి నా వెనక చూసారా ఎంతమంది జనం ఉన్నారు. కొద్దిగా కదులుతుందన్నమాట లైను. ఇక్కడ నుంచి సంగమం దాకా ఇట్లానే ఉంటుంది. చూడండి ఎంతమంది జనం. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక్క టర్నింగ్ తీసుకున్నా కానీ ఇక్కడే జామ్ అయిపోయింది అనమాట ట్రాఫిక్. మేబీ ముందు ఎలా ఉంటుందో చూద్దాం. అంతా శివేచ్ఛ. చాలా ఇక్కడ దాకా నేను చాలా కష్టపడే వచ్చానమాట. మరి ఇంకా కష్టాలు ఉంటాయి. చూసుకొని యాత్రని కంప్లీట్ చేయాలి చాలా సక్సెస్ఫుల్. ఇక్కడ బ్రిడ్జి ఎక్కడానికి లైన్ పెట్టారంట. యూటర్న్ తీసుకోవడానికి వచ్చిన జనం అంతా, క్రౌడ్ అంతా ఇక్కడ జామ్ అయిపోయింది. చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. చూడండి వెనక వైపు బ్రిడ్జి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జి ఎక్కి అవతల దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది డివోటీస్ అయితే మాత్రం చాలా మంది నెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు. కొంతమంది అట్లా దూసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా భక్తుల్ని టర్న్ చేస్తున్నారు. చూసారా అక్కడ జనం ఎంతమంది ఫామ్ అయి ఉన్నారో. ఆ బ్రిడ్జి మీద చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు వీళ్ళు వచ్చిన జన ప్రవాహాన్ని అసలు ఆ పోలీసులు ఆ డైరెక్షన్లో పంపడానికి చాలా కష్టపడుతున్నారు. అసలు ఏమాత్రం తేడా వచ్చినా ఇక్కడ తొక్కిసలాట అయ్యే ప్రమాదం ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. పోలీసు వారు సూచించినటువంటి డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటేనే ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుంది. చాలామంది తోసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి వెళ్ళాలన్నమాట. చూడండి బ్రిడ్జి ఎంత పెద్దగా ఉందో. వాళ్ళకి ఆ రోడ్డు డైరెక్షన్ తీసుకొని బ్రిడ్జి రైడ్కి వచ్చేసారనమాట. ఇక్కడ కొంచెం చాలా కష్టమే ఉంది, కానీ కష్టం అనుకోకూడదు. 4 అడుగులు కొంచెం ముందుకెళ్తే అంతా ఫ్రీగానే ఉంటుంది అనమాట. ఎంత భక్తులు చూడండి ఎలా ఉన్నారో. అసలు చాలా జామ్ అయిపోయింది అనమాట. ట్రాఫిక్ లాగా జామ్ అయిపోయింది. కానీ లైన్ చిన్నగా స్టెప్ బై స్టెప్ 10 అడుగులు వేయడానికి మినిమం ½ అవర్ తీసుకుంటుంది. పోలీసు వారితో పాటు లోకల్ పీపుల్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. వచ్చిన డివోటీస్కి ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్రాఫిక్ డైరెక్షన్ని మళ్ళిస్తున్నారు. చాలామంది హెల్ప్ చేస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళకి. దాంతోపాటు ఇక్కడ ఈ బ్రిడ్జి మీద బైకులు కూడా వస్తున్నాయి. బైకులు, డివోటీస్ వీళ్ళందరూ ఉండడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. డివోటీస్ అందరూ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట భక్తులు సంగం పాయింట్కి. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉన్నాను. ఇక్కడ పూర్తిగా పోలీసు వారు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్ ప్రకారం అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి. కుంభమేళ ద్వారా చాలామందికి ఆర్థిక ఉపాధి లభించిందని చెప్పుకోవచ్చు. చాలామంది చిన్న హోటల్స్, చిన్న టిఫిన్ బండ్లు, చాయ్ కొట్లు ఇలాంటివి పెట్టుకొని ఈ యొక్క కుంభమేళ సమయంలో జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. చాలా బాగుందన్నమాట.
ఘాట్కి వెళ్ళే సంగమానికి డైరెక్షన్ ఇచ్చారు అనమాట. ఇప్పుడు ఈ భక్తులందరూ అటువైపే వెళ్తున్నారు, నేను కూడా అటువైపు వెళ్తున్నా. చూడండి ఇంత జన ప్రవాహం మనం ఇక్కడ చూడవచ్చు ప్రయాగరాజ్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా జనాలు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. ఇక్కడ మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించడానికి చాలామంది దేశాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ విచ్చేశారనమాట భక్తులు. దేశం నలుమూల నుంచి భారీగా తరలి వస్తున్నారు భక్తులు. కొంతమంది ప్రయాగరాజ్ సంగం వైపు వెళ్తున్నారు, కొంతమంది అరేల్ ఘాట్ వైపు వెళ్తున్నారు అనమాట. నేను మాత్రం అరేల్ ఘాట్ వైపు వెళ్తున్నాను. కొంచెం అక్కడ రద్దీ తక్కువ ఉంటుంది, కొంచెం మన స్నానాలు ఆచరించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుంటుంది. తర్వాత వీలైతే నేను అక్కడ ప్రయాగరాజ్ సంగమానికి కూడా వెళ్తాను. అక్కడ వెళ్ళి అటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అరేల్ ఘాట్ వైపు వెళ్తున్నాను అనమాట. చాలామంది భక్తులు కూడా ఇటువైపు వెళ్తున్నారు. కొంచెం ఏంటంటే క్రౌడీ తక్కువ ఉంటుంది కాబట్టి, కొంచెం మేబీ అంత క్రౌడ్ ఏం కాదు, కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి, అది కాక కొంచెం రద్దీ కూడా తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను ఇటువైపు వెళ్తాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి. అన్నీ పోలీసు వారే చూస్తారు, ఏది జరగకుండా ఉంటుందని మనం అనుకోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉంటూ, మన సేఫ్టీ కూడా మనం చూసుకుంటూ స్నానాలు ఆచరిస్తే మనం దేవ దర్శనాలకు వెళ్తే మంచిది అని నా యొక్క ఒపీనియన్ చెప్తున్నాను. ప్రయాగరాజ్కి వచ్చి ఇట్లా సంగమ క్షేత్రంలో స్నానాలు ఆచరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అనుకోకుండా వెళ్ళాలనిపించేసింది. ఒక వారం 10 రోజుల్లోనే అనుకొని డిసైడ్ అయిపోయి వచ్చేసారనమాట. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ భక్తుల జన ప్రవాహాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు పీపుల్స్ మాత్రం అందరూ ప్రయాగరాజ్ సంగమం, త్రివేణి సంగమం వైపు వెళ్తున్నారు. కొంతమంది ఒక 30% ఇటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. నేను కూడా అటువైపు వెళ్తున్నా. అరేల్ ఘాట్కి వెళ్ళే దారిలో చాలా దూరం నడిచి వచ్చాను, ఒక 3 కిలోమీటర్స్ దాకా నడిచి వచ్చాను. ఇప్పుడు చాలామంది ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ కొంచెం ప్రదేశం వచ్చింది. ఇప్పటికి 4 కిలోమీటర్స్ నడిచి వచ్చా. ఇంకా జనం వెళ్తూనే ఉన్నారు. ఎంత దూరం ఉందో తెలియట్లేదు నాకు. ఇంకా అందరూ పోతూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు పోతూ ఉండా. ఎంత దూరం ఉంటుందో మేబీ ఆల్మోస్ట్ నేను దగ్గరకు వచ్చాను అనిపిస్తుంది. ఒక 1 or 2 కిలోమీటర్స్లో మనం అరేల్ ఘాట్ సంగం పాయింట్కి చేరుకుంటామని అనిపిస్తుంది. నాకు అర్థమైపోతుంది ఇక్కడ సిచ్యువేషన్. అక్కడే ఆల్రెడీ ఇక్కడ గుడారాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని కార్లు పార్కింగ్ కూడా పెట్టిన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ నేను దగ్గరికి వచ్చానని అనిపిస్తుంది నాకు. చాలామంది అరేల్ ఘాట్కి వెళ్ళి స్నానాలు ఆచరించి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇటే ఎదురొస్తున్నారు అనమాట. కొంతమంది అక్కడి నుంచి వెళ్ళి కుంభమేళకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఇటే ఎదురొచ్చి ఇక దగ్గరలో ఉన్నట్టు నైని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ కొంతమంది వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు, కొంతమంది బస్సులలో వచ్చిన వాళ్ళు, కొంతమంది రైళ్ళ కోసం వచ్చిన వాళ్ళు, ఇలా ఎక్కడ ఎటువైపు వచ్చిన భక్తులను అటువైపు వాళ్ళు ఏర్పాటు చేసేసారనమాట ఘాట్ సెక్షన్స్ స్నానాలు ఆచరించడానికి. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచించుకొని అలాంటి వైపు ప్రదేశాలు, పోలీసు వారు సూచించినటువంటి ప్రదేశాలకు వెళ్ళి స్నానాలు ఆచరిస్తే చాలా మంచిది. ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్లస్ ఒత్తిడి, తర్వాత ఎటువంటి తొక్కిసలాట అయ్యే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నా ఉద్దేశం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. 1 కిలోమీటర్ ఉన్నట్టుంది. అసలు చాలామంది భక్తులు, అసలు కనీసం దారి కూడా లేదు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ ఒక లైన్లో వస్తున్నారు. ఇటు సైడ్ ఎక్కడికక్కడికి డివైడ్ చేసేసి భక్తుల్ని పంపిస్తున్నారు అనమాట పోలీసు వాళ్ళు. మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళే దారిలో వెళ్ళడానికి లేకుండా వచ్చేవాళ్ళు ఒక లైన్, పోయేవాళ్ళు ఒక లైన్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగుందనమాట. నాకు వీలైనంత వరకు అక్కడ ప్రయాగరాజ్ సంఘం దాకా వెళ్తాను. అక్కడ మీ తగిన వీడియోలు చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోలు తీయడానికి. అన్నీ కవర్ చేస్తానో చేయలేనో నాకు తెలీదు. మ్యాక్సిమం అయితే అన్నీ తీయడానికి, కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ చూసిన భక్తులతో చాలా కలకలలాడుతుంది ఈరోజు ప్రయాగరాజు. చూసారా ఎంతమంది వెళ్తున్నారు అసలు చుట్టుపక్కల మొత్తం. మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి జనాలు వస్తున్నారు ఇక్కడికి స్నానాలు ఆచరించడానికి, పవిత్ర స్నానాలు ఆచరించడానికి. మహాకుంభమేళ ఇది 144 సార్లు వచ్చిందనమాట. అదేవిధంగా 12 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా ఇలాంటి స్నానాలు ఆచరించాలి. ఇలాంటి పుణ్య నదుల్లో స్నానాలు ఆచరిస్తేనే మనకు భగవంతుడి దగ్గర మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం.
ఇప్పుడు అరేల్ ఘాట్ దగ్గర ఉన్నానమాట. అసలు చూడండి భక్తులు ఎంతమంది విచ్చేస్తున్నారో. అసలు లక్షల మంది ఉన్నారు ఇక్కడ. బోట్లు చూడండి అసలు ఇక్కడ యమునా నదిలో చూడండి చాలా అద్భుతంగా బోట్లలో వెళ్తున్నారు అనమాట. అవుతుంది సంగమం పాయింట్కి, త్రివేణి సంగమం పాయింట్కి. చూడండి ఇక్కడ నుంచి బోట్లు కనిపిస్తుంది చూడండి, బోట్లలో వెళ్తున్నారు అనమాట చాలామంది. అసలు ఆ భక్తులతో చాలా అద్భుతంగా ఉంది ఈ ఏరియా. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు కనుచూపు మేర మనకి జనసంద్రమే కనిపిస్తుంది. హరహర్ మహాదేవ్ శంభో శంకర, హరహర్ మహాదేవ్ శంభో శంకర. అసలు ఈరోజు ప్రయాగరాజ్ కుంభమేళకి రావడం జరిగింది. ఎంత అద్భుతంగా అసలు యువతల పక్క ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో అవతల పక్క కూడా అంతేమంది కనిపిస్తున్నారు. మనకు మొబైల్లో సరి కనిపించకపోవచ్చు. అసలు ఈ అద్భుతాన్ని నేను ఇక్కడ చూస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అసలు మామూలు విషయం కాదు అసలు ఎంతమంది. కుంభమేళ, మహాకుంభమేళ మేళకి నేను ప్రజెంట్ సంగం పాయింట్ దగ్గరికి చేరుకున్నాను అనమాట. అక్కడ చూడండి కుంభమేళలో ఎంతమంది భక్తులు డివోటీస్ ఉన్నారు. అసలు లక్షల మంది. ఈ పక్క ఎంతమంది ఉన్నారో ఆ పక్క కూడా అంతేమంది ఉన్నారు. చాలామంది త్రివేణి సంగమం పాయింట్కి బోట్లలో వెళ్తున్నారు అనమాట. అసలు ఆ యమునా నదిలో అసలు మొత్తం బోట్లు ఒక పుష్పాలు తిరిగినట్టు తిరుగుతున్నాయి అనమాట. అంత అద్భుతంగా ఉంది. చాలా చాలా అంత ఆనందంగా ఉంది. కొన్ని లక్షల మంది విచ్చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా సోమవారం కావడం వల్ల ఇంకా ఎక్కువ మంది విచ్చేశారని నేను అనుకుంటున్నాను. అది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడే నేను అక్కడ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను స్నానం ఆచరించడానికి. నేను సోలోకి వచ్చాను కాబట్టి ఎక్కడైనా కొంచెం వసతి చూసుకొని అక్కడ స్నానం ఆచరిస్తాను. చాలామంది ఉన్నారు అసలు భక్తులు. అసలు ఇసుకేస్తే రాలనంత భక్తులు ఇక్కడ వచ్చేస్తున్నారు. అద్భుతంగా ఉంది అసలు. క్లైమేట్ కూడా బాగుంది, వెదర్ కూడా. ఇప్పుడిప్పుడు ఎండ ముదురుతుంది కానీ అంత ఎండ లేదు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అక్కడక్కడ మనకి భక్తులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. చివరికి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి, తర్వాత మీర్జాపూర్ వెళ్ళే దారి, తర్వాత నైని రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి కనిపిస్తుంది. అక్కడ బోర్డు కనిపిస్తుంది, అక్కడ ఉన్నారు. అసలు చూడండి కనుచూపు మేర భక్తులతో ఉందన్నమాట. అసలు ఇక్కడ కొబ్బరికాయలు పూలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కొంతమంది. అసలు చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈరోజు ప్రయాగరాజ్లో నేను రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అసలు ఆ విషయం కాదు, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది భక్తులు ఒక దగ్గర ఇక్కడ ఆధ్యాత్మిక సందరం కనిపిస్తుంది నాకైతే. ఆధ్యాత్మికంగా సందరం కనిపిస్తుంది చూడండి. అసలు ఆధ్యాత్మికులందరూ ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇక్కడ ప్రదేశం. కుంభమేళ అంటే అత్యధిక సంఖ్యలో పాల్గొనే ఆధ్యాత్మికులు, భక్తులు, సాధువులు, అఘోరీలు, నాగసాధువులు అందరు కలిసి దేశ నలుమూలల నుండి విచ్చేసి ఒక సమూహంగా కలిగి త్రివేణి సంగమంలో స్నానమాచరించడం అనే ఒక తీర్థయాత్ర. ఈ యొక్క కుంభమేళ పూజా పౌర్ణమి నాడు ప్రారంభమయ్యి మాఘ పౌర్ణమి నాడు ముగుస్తుంది. అనగా సుమారు 45 రోజుల పాటు. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఒకసారి హరిద్వార్లోనూ లేక ప్రయోగాలలో జరుగుతుంది. అదేవిధంగా పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. ఇలా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూసిన భక్తులు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఈరోజు త్రివేణి సంగమం దగ్గరకు వచ్చాను. ఆల్మోస్ట్ కొంచెం దూరం వెళ్తే అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. చూడండి ఎక్కడ చూసిన భక్తులు కొన్ని లక్షల మంది ఉన్నారన్నమాట. ఇక్కడ కోట్ల మంది అని చెప్పుకోవచ్చు. అసలు అంతమంది భక్తులు ఇక్కడ ఒక్కసారి దగ్గర చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ బోట్లో అందరూ చాలామంది సంగమం పాయింట్కి వెళ్తున్నారు. అసలు చాలామంది ఇక్కడ బోట్లు ఇక్కడ తీసుకొని అందరూ సంగమం అంటే చుట్టూ ఒక రౌండ్ వేసి సంగమం పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు. అసలు చాలా చాలా అద్భుతంగా లేదు. అసలు ఈ నది చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అసలు ఆ డివోటీస్తో, భక్తులతో చాలా చాలా అద్భుతంగా కలకలాడుతుంది. చుట్టుపక్కలంతా కొంచెం బురదగా ఉంది. కాకపోతే ఏంటంటే భక్తులు కొంచెం మ్యాట్రసెస్ ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టుకొని లగేజెస్ పెట్టుకొని స్నానం ఆచరించడానికి అక్కడ గంగా నదిలోకి, యమునా నదిలోకి వెళ్తున్నారు అనమాట. త్రివేణి సంగమంలోకి వెళ్తున్నారు. మళ్ళీ అదేవిధంగా అక్కడ నీటిలో కొన్ని పుష్పాలు వదిలి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి దండం పెట్టుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా స్నానాలు ఆచరిస్తున్నారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా ఎక్కడైనా కొంచెం ఖాళీ ప్లేస్ తీసుకొని స్నానం ఆచరించేసి తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. చాలా చాలా అద్భుతంగా కంటెంట్ ఇద్దామని నేను ప్రయత్నిస్తున్నాను. చివరి దాకా చూడాలి అందరూ, చాలా బాగుంటుంది. ప్రస్తుతం ప్రయాగరాజ్ సంగమ క్షేత్రంలో స్నానాలు ఆచరిస్తున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది నడుము లోతుంది అనమాట. వాటర్ చూడండి నడుము లోతుంది.
కొంచెం రిస్క్ చేసి లోపలికి వచ్చి ఇక్కడ బోట్ మీద ఇక్కడ టబ్స్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని స్నానం ఆచరిస్తున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇబ్బంది ఎలా ఉంటుందో లేదనుకున్నా కానీ ఇక్కడ సోలోకి వచ్చిన వాళ్ళు బ్యాగ్స్ ఇందులో పెట్టుకొని మనం స్నానం ఆచరించవచ్చు అనమాట. అసలు ఇక్కడ బోట్స్ లాగా ఏర్పాటు చేశారు, ఒక దారిలాగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూడండి, ఒక టబ్బాలతో కలిపి ఒక దారిలాగా ఏర్పాటు చేశారు. అక్కడ దాని మీద మనం బ్యాగ్ పెట్టుకున్నాం అనమాట. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ, కానీ కొంచెం ఇక్కడ లోతుంది తెలుసా, అందుకని ఇక్కడ చేస్తున్నారు స్నానం. ఆహా, వెనక వైపు చేశారా, చాలామంది బోట్లలో త్రివేణి సంగమం పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు. మీకు సరికి చూపిస్తాను. వెనక వైపు చాలామంది బోట్లలో త్రివేణి సంగమం పాయింట్ దగ్గరికి వెళ్తారు. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. కొంచెం రిస్క్ చేసి వీడియో తీస్తాడా. వాటర్ అసలు ఏమాత్రం పడినా ఫోన్ నీళ్ళలో పడిపెట్టట్టుంది ఇక్కడ పరిస్థితి. అసలు పైన హెలికాప్టర్ రౌండ్స్ వేస్తుంది. ఈరోజు త్రివేణి సంగమంలో ఇట్లా అదేవిధంగా ప్రయాగరాజ్లో కుంభమేళ మహాపర్వదినానికి వచ్చి అదేవిధంగా సోమవారం రోజున ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించడం నేను చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. స్వామీజీలు అఖాడాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. లోపలికి రావడానికి మనకు అనుమతి లేదు. మొత్తం అంతా ప్రొటెక్షన్ ఉంది. సామాన్యులను ఎవరిని లోపలికి రానివ్వట్లేదు అనమాట. చాలామంది ఇక్కడ అఖాడాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇక్కడ వెనక పక్క చూసారా, సంగం ఘాట్ మొత్తం అసలు కలకలలాడిపోతుంది భక్తులతో. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా వస్తూనే ఉన్నారు పొద్దున్న నుంచి వస్తూనే ఉన్నారు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు, స్నానాలు ఆచరించే వాళ్ళు ఆచరించేస్తున్నారు. ఈ పక్క ఎంతమంది జనం ఉన్నారో ఆ పక్క కూడా అంతే జనం ఉన్నారు. ఇప్పుడు నేను సెక్టార్ 24 నుండి సెక్టార్ 23 వైపు వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కూడా జనం బాగున్నారు. అసలు నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సెక్టార్ 23 సంగం ఘాట్ దగ్గర ఉన్నా. ఒకసారి లోపలికి కూడా వెళ్తున్నా, అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. ప్రజెంట్ సెక్టర్ 3లో ఉన్న అరేల్ ఘాట్ దగ్గర ఉన్నారనమాట. ఇక్కడ చూడండి అంత అసలు అద్భుతంగా ఉంది. అసలు అటు పక్కన బోటింగ్ చేస్తున్నారు. అక్కడ బోటింగ్ పాయింట్ నుంచి ఇక్కడ సంగమం పాయింట్ దగ్గర త్రివేణి సంగమం వరకు తీసుకెళ్తారు అనమాట. ఇట్లా ఒక రౌండ్ మొత్తం వేసి ఇట్లా చుట్టూ తీసుకెళ్తారనమాట. అవి ఎంత తీసుకుంటారో నాకు ఐడియా లేదు, కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా మనకి ఆధ్యాత్మిక సునామీ కనిపిస్తుంది ఇక్కడ. అసలు ఎక్కడ చూసినా జన ప్రవాహం ఎంత వచ్చిందనేది మాటల్లో వర్ణించడం. రోజుకి కొన్ని కోట్ల మంది విచ్చేస్తున్నారు ఇక్కడికి. చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ జన ప్రవాహాన్ని చూడవచ్చు. ప్రయాగ్రాజ్లో అసలు ఇక్కడ జన ప్రవాహమే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్నట్టుంది అనిపిస్తుంది నాకైతే. నేను వచ్చిన టయానికి మనకి స్వామీజీలు, ఇలా అఘోరాలు, తర్వాత నాగసాధులు వీళ్ళెవరు నాకు అనిపించలేదు. కుంభమేళ ఎలా ఆవిర్భవించింది? కుంభ అనగా కుండ లేదా కలశం అని సంస్కృతంలో అర్థం వస్తుంది.
అలాగే మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చును. లక్షలాది మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళా. ఈ యొక్క మేళాను సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క ఆధారంగా జరుపుకుంటారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వరంలోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగ్రాజ్లో, అదేవిధంగా బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. హిందూ పురాణాలను గమనిస్తే క్షీరసాగర మథన సందర్భంలో దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందుట కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరికి అమృతం లభించాక సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే దేవతలకు రాక్షసులకు మధ్య పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగలు మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు. దేవతలకు రాక్షసులకు మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యొక్క యుద్ధ సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని వెళుతుండగా హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగలలో కొన్ని అమృత బిందువులు చిలకరించాడని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఎక్కడైతే ఈ మేళ నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలలో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండగ యొక్క ముఖ్య ఆచారం. త్రివేణి సంగమం అనగా 3 నదుల యొక్క కలయిక. త్రి అనగా 3, వేణి అనగా నది అని అర్థం వస్తుంది. ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానమాచరించడం వల్ల అనేక పాపాలు తొలగిపోయి పూర్వజన్మల నుండి విముక్తి పొందుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం స్థానము. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. సంగమం పాయింట్ దగ్గరికి వచ్చారనమాట. ఒకవైపు గంగా రివరు, ఒకవైపు యమునా రివరు చాలా అద్భుతంగా కలుస్తున్నటువంటి ప్రదేశం మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఫోన్లో మనం ఎక్కువగా క్యాప్చర్ చేయలేము. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా వాటర్ చాలా స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి. అసలు ఎంత స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి అంటే అంత స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి. అసలు వాళ్ళు బోట్ నడపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి అన్నీ. చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్రిడ్జెస్ మీద జనాల్ని పోనివ్వట్లేదు. నేను లేకుంటే అవతల దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ మొత్తానికి ఎందుకో ఆఫ్ చేశారు. యువతల వాళ్ళు అవతల వైపు వెళ్ళట్లేదు, అవతల వాళ్ళు యువతల వైపు రావట్లేదు. మొత్తం 3 పక్కల అటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమందిని అట్లా డివైడ్ చేసేసారనమాట. ఒకరిని కలవనీయకుండా ఎక్కడికక్కడికి ప్రొటెక్షన్ పెట్టేశారు. దానివల్ల ఏంటంటే క్రౌడర్స్ ఒక దగ్గరగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది అని ఆ బ్రిడ్జెస్ మీద జనాల్ని రావడం ఆపేశారనమాట. అది పర్మిషన్ లేదు అసలు. అన్ని బ్రిడ్జెస్ అన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి నేను కూడా అవతల దగ్గరికి వెళ్ళడం లేదు. మీకు అందరికీ యువతల నుంచి చూపిస్తున్నాను. నేను చూస్తున్నారు పక్క గంగా, అటు పక్క యమునా నది, అవి మిక్స్ అయిపోయి వాటర్ ఫ్లో అవుతూ వెళ్తుంది అనమాట. చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందిగా. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక పక్క ఏం అటు సైడ్ సొంత భాగం, ఇటు సైడ్ కొంత భాగం, అటు సైడ్ కొంత భాగం, మొత్తం 3 భాగాలుగా మనం డివైడ్ చేయడం జరిగింది. దానివల్ల ఈ రివర్ ఇక్కడ త్రివేణి సంగమంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ పేరు వచ్చింది త్రివేణి సంగమంగా. ఒకవైపు గంగా నది, ఒకవైపు యమునా నది, అండర్ గ్రౌండ్లో సరస్వతి నది వెళ్తుందన్నమాట. కాబట్టి 3 నదుల కలయికగా త్రివేణి సంగమం చెప్పుకుంటారు.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఆర్ఎల్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి సెక్షన్ 23, 24 ఘాట్ల దగ్గర స్నానం ఆచరించాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యూస్ని తీశాను అనమాట. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మహాకుంభమేళాలో ఈరోజు సైనింగ్ ఆఫ్ మహాకుంభమేళా చాలా చాలా అద్భుతంగా ఉంది. మిగతా సెక్టార్స్కి వెళ్ళడానికి అక్కడ బ్రిడ్జెస్ని క్లోజ్ చేయడం జరిగింది. అటు పక్కకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడ వచ్చిన వాళ్ళు అక్కడే స్నానాలు ఆచరించాలని ఇక్కడ మళ్ళీ రిస్ట్రిక్షన్ పెట్టినట్టున్నారు. దానివల్ల ఏంటంటే అటుపక్క వచ్చినటువంటి డివోటీస్ అటుపక్కనే స్నానాలు ఆచరిస్తున్నారు. ఇది సెక్షన్ 23, 24కి వచ్చిన డివోటీస్ ఇక్కడే స్నానాలు ఆచరిస్తారు. అది సెక్షన్ 3, 4, 5 అలా అటువైపు వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ ఆచరిస్తున్నారు అన్నమాట స్నానాలు. ఈ విధంగా ఇక్కడ పబ్లిక్ ఎటువంటి గ్యాదర్ అవ్వకుండా, తొక్కిసలాట జరగకుండా కొన్ని ప్రతిష్టమైనటువంటి భద్రతా బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పోలీసు వారు కానీ భద్రతా సిబ్బంది కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. Mm-hmm.